హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఈ వీడియోని అయితే వాచ్ చేయండి అబ్బా. మీరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు తెలియని వాళ్ళకి తెలియజేయడానికి కానీ ఇలా చాలా మంచి మంచి విషయాలు కానీ ఇంకా అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు ఉపయోగపడిద్ది అనమాట ఈ వీడియో. ఎందుకంటే మీరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఏదో జస్ట్ చూసాము, లైక్ కొట్టాము, కామెంట్ పెట్టాము అన్నట్లయితే చూడకండి ప్లీజ్. దయచేసి అసలు ఏంటి ఈ వీడియోలో ఉపయోగం ఉందా లేదా అనేది మీరే చెప్పండి. చూసేసి కంప్లీట్గా వాచ్ చేయండి అబ్బా. ఇంకా ఈరోజు అయితే నేను మార్నింగే స్టార్ట్ అయిపోయానండి. అది డే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే పైనాపిల్ టీ అయితే పెట్టుకున్నాను అనమాట. నాకు మార్నింగే హాట్ వాటర్, హనీ వాటర్, లెమన్ టీ, పుదీనా టీ ఇలాంటి ఒకటి కొంచెం వాటర్తో తయారు చేసుకొని తాగడం అంటే చాలా ఇష్టం అనమాట. అయితే ఈరోజు కొంచెం కొత్తగా ఇంకా పైనాపిల్ టీ తాగేద్దాం అనిపించేసేసింది. దాంట్లో కొంచెం సబ్జా, హనీ అవి వేసేసుకొని బాగా మరగనిచ్చేసేసి పుదీనా ఆకులు ఇంకా అది ఉంటుంది కదండి ఫ్రూట్, ఇప్పుడు మనం పైనాపిల్ అవి కానీ అన్నీ వేసేసి కొంచెం ఒక చెక్క, చిన్న జింజర్ ముక్క వేసి బాగా మరగనిచ్చేసేసి ఆ వాటర్లో సబ్జీ అవి కలుపుకొని తాగితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి అబ్బా. ఇంకా మీ అల్లరి పిల్ల అయితే ఇంకా క్లాస్ నుంచి వచ్చేసేసింది అనమాట. ఇంకా వచ్చేసి రాంగ్లోనే అన్నీ సర్దేసుకుంటుందండి, జాగ్రత్తగానే పెట్టుకుంటుంది అన్నీ. మళ్ళీ ఇంకా నేనైతే ఏంటి మమ్మీ ఏం ప్రిపేర్ చేసామంటే పైనాపిల్ టీ అయితే చేశానంటే అమ్మకి ఏంటో అది ఎలా ఉంటుందో ఏందని ఒక డౌట్ అయితే వచ్చేసేసింది. జస్ట్ వరకు ఒక టచ్ చేసి బూ అన్నది కానీ తర్వాత అయితే కొంచెంగా సిప్ చేసేసి మొత్తం కప్ అయితే తాగేసేసిందండి. నేనైతే ఇంకా మా వారికి ఒకటి, నా కోసం ఒకటి అని ఇంకా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇద్దరికి. కానీ ఈ కప్ అయితే ఈమె తాగేసేసిందండి. మళ్ళీ వాళ్ళ డాడీ కోసం ఇంకొక కప్ అయితే ప్రిపేర్ చేసేవాల్సి వచ్చింది. ఇవ్వమ్మ ఇది నా కప్పు, ఇంకోటి అది డాడీకి ఇవ్వాలి నేనంటే లేదు తగ్గేదే లేదు అని సినిమా డైలాగులు కొట్టేసేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా సరే కదలే అని ఇంకా మీ అల్లరి పిల్ల తాగేసేసాక ఆమెను ఫ్రెష్ అయిపోయిందండి. రెడీ అయిపోయింది. స్నానం అది చేపించేసి జడ వేసేసి రెడీ చేసేసి ఇంక వంట దగ్గరికి వచ్చేసారనమాట. మరి వీళ్ళ కోసం మళ్ళీ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, వీళ్ళకి బాక్సెస్ అని, స్నాక్సెస్ అని ఇంకా ఉంటాయి కదండి. కామన్గా మీకు తెలియని ఏమన్నా ఉంటాయా చెప్పండి. అసలు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎంత హడావుడిగా ఉంటామంటే మనమే చేసుకోవడం కదండి. నేనైతే ఒకటి చెప్దాల్చుకున్నాను అనమాట. మీకు నచ్చితేనే చెయ్యండి, నచ్చకపోయినా కూడా మీరు హెల్ప్ చేస్తే చాలా మంచిదే కదండి. లేడీస్కి ఇంట్లో ఒక్కళ్ళమే మనం పిల్లలకి అన్నీ చూసుకోవాలా, మనమే వీళ్ళ కోసం వంటగదిలో వంట చేయాలా, మళ్ళీ కూరగాయల కటింగ్ కానీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ ప్రిపేర్ చేసుకుంటా హడావుడి అటొక పని ఇటొక పని ఎలా ఉంటుందండి. కిచెన్లో 9 దాకా అయితే వీళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా ఎంత హడావుడిగా ఉంటుందంటే అబ్బా బాబోయ్ చెప్పే పని కదండి. ఇంకా ఎక్కడ ఏముందో కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒక చాక్ అయితే పాడైపోయింది, మళ్ళీ ఈ చాక్ ఎక్కడుందా అనుకుని ఆ చాకుతో కట్ చేస్తుంటే అసలు కట్టింగ్ అవ్వట్లేదు అనమాట. నేనైతే తోటకూర తీసేసుకున్నాను ఈరోజు. ఒక 2 కట్టలు అయితే ఫ్రెష్గా ఇంకా మార్నింగే వస్తారు, తెలుసు కదా, మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటానే ఉంటాను కదా. మా తోటకూర అతనైతే చాలా బాగుంటాయండి ఆకుకూరలు అయితే ఫ్రెష్గా. ఇక్కడైతే మీ అల్లరి పిల్లకి ఆకలేసేసేస్తుందంట. ఇంకా నేను ఏంటంటే దోశ కొంచెం దిబ్బ రొట్టె అంటారు కదా మందంగా, అలా అయితే వేసేసేదాను అనమాట. మరి పలుచగా కాదుగా, ఎందుకంటే ఎండలు కదండి. అసలు దోశలు ఇలాంటి 99% అసలు అవాయిడ్ చేసేయాలండి. సమ్మర్లో ఇలాంటివి అసలు తినకూడదు. ఇంకా కానీ అలా పలుచగా వేసుకోవడం కన్నా కొంచెం ఇలా ఆయిల్ వేసేసి ఇలా యాడ్ చేసేసాం అనుకోండి, కొంచెం దిబ్బ రొట్టెలాగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఇంకా దీంట్లోకి అయితే చిన్న ముక్కలు అదే మామిడికాయ పచ్చడి పెట్టేసా కదండి, పుల్లగా చాలా బాగుంది. ఇంకా అదే వేయించుకొని అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మీ అల్లరి పిల్ల ఇక్కడైతే ఇంకా అటువైపు దోశలు వేసేస్తున్నాను, ఇటువైపు కూర కటింగ్ చేసేయాలి, మళ్ళీ కూర చేసేయాలి, రైస్ వండేసేయాలి. అబ్బో ఒక పని కాదండి, హడావుడి అనమాట. ఇక్కడైతే ఇంక మీ అల్లరి పిల్లకి డిటాక్సీ డ్రింక్, వాళ్ళ అన్నయ్యకి వచ్చేసరికి ఏమో బటర్ మిల్క్ ఇద్దరికి ప్రిపేర్ చేసి పెట్టేసేయాలండి. ఇలా మనకి కొంచెం చేదోడు వాదోడుగా ఇంట్లో మగవాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అనిపిస్తుంది. చాలామంది ఏమో మాకు అసలు అలవాటు లేదు రాదు అంటారండి. కొంతమంది ఏమో మంచిగానే హెల్ప్ చేస్తారు. రాదు అలవాటు లేదు అంటే మనకేమన్నా వచ్చా ఏంటి, నాకు అసలు అర్థం కాదు. నిజం మీరే చెప్పండి. ఇప్పుడు మనము చదువుకుంటా మ్యారేజ్ అయిపోయిన కాడి నుంచే కదా ఇవన్నీ నేర్చుకుంది కూడా. అలానే మనమైనా నేర్చుకునే వచ్చాము. వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఇంట్లో భార్యలకి కొంచెం అలవాటుగా చేదోడు వాదోడండి. మొత్తం వాళ్ళు ఏం చేయరు, ఎందుకంటే వాళ్ళు చేసినా కూడా మనం నచ్చమన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే కొంచెం మనం ఒక పని చేసుకుంటున్నప్పుడు పిల్లల్ని రెడీ చేయడమో లేకపోతే ఇంకో పనిలో కూరగాయలు కటింగ్ చేయడంలో అలా చేదోడుకు వాదోడుగా ఉంటే కొంచెం మనకు హ్యాపీగా అనిపించింది. ఆ హడావుడి ఉండదు, ఆ టెన్షన్ ఉండదు. వాళ్ళకి పెట్టాలనుకున్నది ఒక్కోసారి మర్చిపోతాము, వెళ్ళాక వాళ్ళు తినరా అన్నది ఒక టెన్షన్ అనమాట మనకి. ఇలా లేకుండా కొంచెం ఇంట్లో జెంట్స్
ఏంటంటే హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారండి చాలా మటుకి. కొంతమంది కిచెన్‌లో మగవాళ్ళు రాము అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా అనుకోకుండా ప్లీజ్ మీరు లేడీస్‌కి మ్యాక్సిమం ఏదో ఒకటి సపోర్ట్ చేయండి. ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో అన్నా. అప్పుడేంటంటే పిల్లలకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఇదిగోండి చూడండి, ఒక పక్క ఒక పని చేసుకోవాల్సి వస్తుందా, ఇంకో పక్కన ఇంకో పని చేసుకోవాల్సి వస్తుందా, ఎక్కడ ఆగినా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుందామని ఆగితే పని అవ్వదనమాట. అవ్వదు, టైం అయిపోద్ది, పాపం వీళ్ళ క్యారేజీ రెడీ అయిపోదు, అంత హడావుడిగా ఉంటుంది. 99% లేడీస్ ఇలానే చేస్తూ ఉంటారండి, హడావుడి హడావుడి. ఇలా చేసేటప్పుడు ఇంకా ఏవో ఒకటి దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఆ పొయ్యి దగ్గర కాలుతూ ఉంటాయి, ఈ కటింగ్లు అవుతూ ఉంటాయి. ఇలా అందుకోసమని నేనేంటంటే నాకు ఇలా అనిపించేసింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, హెల్ప్ చేసేవాళ్ళు. చెయ్యని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా కొంచెం హెల్ప్ఫుల్గా ఏదో ఒక పని కాకపోతే ఒక పని అన్న హెల్ప్ చేయండి అబ్బా ప్లీజ్. దయచేసి భార్యలకి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒకళ్ళని చేసుకుంటేనండి ఈ ఉన్న ప్రజెంట్ డే సిచ్యువేషన్స్లో ఇలా చేసుకోకుండా నువ్వే చేయాలి ఆ పని, ఈ పని నేనే చేయాలి అనుకుంటే పనులు అస్సలు అవ్వవండి. ఇక నా ఉద్దేశం ప్రకారం అయితే మటుకి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని హ్యాపీగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఇలానే అనుకుంటున్నారా కాదా? మీకు నచ్చితే కామెంట్ చేయండి, లేకపోతే లేదు. వీడియో అయితే కంప్లీట్గా వాచ్ చేయండి అబ్బా ప్లీజ్ దయచేసి. ఇక్కడైతే మీ అల్లరిపిల్లి తినేసి వచ్చేసింది అనమాట. ఇంకా మజ్జిగ అంటే డే బై డే ఒకరోజు ఒకళ్ళు డిటాక్స్ డ్రింక్ తీసుకెళ్ళిపోతే ఇంకొకళ్ళు వచ్చేసరికి మజ్జిగ తీసుకెళ్ళిపోతారు. ఇవేమో వాళ్ళన్న ఈమెమో తాగేస్తుంది, వాళ్ళన్న ఏమో అరుస్తూ ఉంటాడు, నావెందుకు తాగేస్తున్నావు, నాకెందుకు తాగేస్తా అని. ఇంకా మీ అల్లరిపిల్లి ఇంకా తెలిసిందే కదా, ఎవరో ఒకళ్ళని అరవడమో ఏడిపించడమో ఇంట్లో గొడవ చేయడం, ఇంక ఇదే పని. మీ అల్లరిపిల్లి సంగతి తెలియదు ఏం కాదు కదా. ఇక్కడైతే నేను తోటకూర తీసేసుకున్నా కదండి, ఇంక తోటకూర అయితే ఫ్రై చేసేసేస్తున్నాను అనమాట. ఏం లేదండి, జస్ట్ మనం తాలింపేసేసుకొని కొంచెం ఇంక ఆకుకూర అయితే కట్ చేసేసుకొని తాలింపులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసేసుకొని ఇంకా వాటన్నిటిని మంచిగా కడిగేసేసుకొని మంచిగా వాడి చేసుకొని కొంచెం చిన్నులపాయ కారం జల్లు వేసేసుకుంటే అసలు ఇంకా ఏం ఉండదు. ఆకుకూర చాలా అంటే చాలా టేస్టీగా ఎంత బాగుంటుందో తెలుసా రైస్లో, చాలా బాగుంటుందండి. ఇంకా పిల్లలకు కూడా అలవాటు చేయండి అబ్బా ప్లీజ్. నేను అసలు మా పిల్లలే తినరు, ఒకళ్ళ దాకా ఎందుకు. ఫస్ట్లో అయితే మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ అస్సలు ఆకుకూరలు తినరండి. ఒక 1 ఇయర్ నుంచి నేను అలవాటు చేశాను. అంతకుముందు నాకు చాలా విసుగొచ్చేసేదండి. పిల్లలు ఎందుకంటే పర్టికులర్గా ఒక కూరే తింటారు, అవే చేయాలి వాళ్ళ కోసం. ఆకుకూరలు తినరు. తినకపోయేసరికి మనకేమనిపిస్తుంది, అబ్బా మా పిల్లలు కూడా ఇలా తింటే ఎంత బాగుండో, హెల్త్కి కూడా చాలా మంచిది కదా అనిపించేసేసిద్ది అనమాట. ఒకసారి కాకపోతే ఒకసారి ట్రై చేస్తే వాళ్ళే అలవాటు పడతారండి. అసలు ఈ 1 ఇయర్ నుంచి నేను అలవాటు చేసిన దాంట్లో నాకు చాలా హ్యాపీగా అనిపించేసేస్తుంది. వీళ్ళు చిన్నప్పటి నుంచి తినకపోయారు, ఇప్పుడు అలవాటు అన్న చేసుకొని ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు ఆకులు ఇలా అన్ని రకాలు తింటున్నారు అని నాకు కొంచెం అనిపించేసింది. ఇటు చూడండి, నా హడావుడికి చేదుడు వాదుడు కంటే మీ అల్లరిపిల్ల వచ్చేసి చేదుడు వాదుడుగా హెల్ప్ చేస్తుంది. నాకేమో ఉన్న హడావుడికి టెన్షన్ అనమాట, టైం అయిపోతుంది కదా అని. పాపం అండి మీ అల్లరిపిల్లని నేను అరుస్తాను కానీ కోపం వచ్చేసేసి పాపం హెల్ప్ చేయడానికి రెడీలో ఉంటుంది అనమాట. నేనంటాను ఏమొచ్చమ్మా నీకు అంటే నేర్చుకుంటాను మమ్మీ అనేస్తుందండి. ఎంత కోపం వస్తుందో చూడండి. ఊరిక కొంచెంసేపు అలా ఫన్నీగా మీ అల్లరిపిల్లని ఆట పట్టించేసేస్తున్నాను అనమాట. అందుకని అయితే ఏమీ లేదు, ఇంకా టైం అయితే ఇంకా జస్ట్ 10 మినిట్సే ఉంది. ఆ కూర అయితే అయిపోలేదనమాట. నాకైతే కంగారు వచ్చేసేసింది, ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ హడావుడి అయిపోతుంది కదా అని. ఎలా అయితే మనం చేసేస్తామండి, మనం అనుకుంటాం కానీ ఆ టైంలోపు మనం పర్ఫెక్ట్గా మన పని అయితే కంప్లీట్ చేసేసి ముందు వాళ్ళనైతే పంపించేసేస్తాం. ఇంకా మనం అందరం కూడా మన పనులు చేసేసుకొని కంప్లీట్ అయిపోయాక ఇంకేముందులు అనుకుంటాం కానీ ఆ తర్వాత కూడా చాలా పని ఉంటుంది కదండి. మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ ఇంక మన కోసం వంట అయితే ఏమి కానీ ఎంత పని మీకు తెలియదు కాదు కదా. చెప్పండి అబ్బా మీరే, ఈరోజు మీరైతే ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసారో కామెంట్ చేసేసేయండి. వాళ్ళ అన్నయ్య కోసం అయితే వేసి ఇచ్చేసారనమాట. అన్నయ్యకి కూడా ఇచ్చేసారు, అమ్మ తినేస్తారు టైం అయిపోతుంది. ఇంక వాళ్ళ అన్నయ్య అయితే రెడీ అవుతూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడైతే చూడండి, మనం ఎంత ఆకు పెట్టేసాం కదా, ఆకు మొత్తం వాడిపోద్దండి. ఇంక ఇలా దగ్గరకు వచ్చేసేస్తే ఎక్కువ ఉన్నది కూడా బాండి మొత్తం ఉందనమాట, అలాంటిది కొంచెమే అయిద్ది అనమాట. ఇంకా సమ్మర్ వస్తుందండి, అసలే ఆకుకూరలు ఇప్పుడు దొరకడం కూడా చాలా అంటే చాలా కష్టం అయిపోద్ది. ఎందుకంటే త్వరగా సమ్మర్ వచ్చేసరికి పంట తక్కువ అవుతూ ఉంటుంది. ఇంక ఇలా ఉంటుంది కదా. నాకైతే ఇంక టైం అయిపోతుందని టెన్షన్, ఈమెమో టైం అయిపోతుంది మమ్మీ టైం అయిపోతుంది నన్ను వదిలిపెట్టు అని గొడవ అండి. ఇంకా సరే కదా, ఇంక వాళ్ళిద్దరు తినడం అయితే అయిపోయింది. ఇంకా మా వారికి కూడా వేసి పక్కన పెట్టేసేద్దాం, మళ్ళీ పనిలో పని ఇంకెందుకు మళ్ళీ ఆ పొయ్యి ఆపేయడం కదా అని ప్యాన్ మీద ఇంకొకసారి కంటిన్యూ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఇంక అటువైపు పెట్టి కూర అవ్వలేదు కదా, అవుతూ ఉంది కదా, ఇంకా అందుకోసమని ఇంకా ఆ కూర ప్రిపేర్ చేస్తున్నా కదా, ఇటువైపు ఇంకో దోశ అయితే వేసేసాను అనమాట.
ఈ సమ్మర్లో పిల్లలకి మజ్జిగ అండి, చాలామంది పిల్లలు కూడా మజ్జిగ కానీ పెరుగు కానీ ఇలాంటివి తిన్న వాళ్ళ పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా చాలామంది తినరండి, ఇష్టపడరు. ఇక మనమే తినకపోతే వాళ్ళు ఏం తింటారండి, మీరే చెప్పండి. నేను అవునంటారా కాదంటారా? మనం తిన్నా తినకపోయినా బాగుంటాయి అమ్మ, తినమ్మా, ట్రై చేయమ్మా, ఒకసారి నచ్చితే నీకు అని కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా పిల్లల్ని. వాళ్ళకు తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మనమే తినకుండా వాళ్ళకు కూడా ఏం తింటారులే అని అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి అలవాటు పడదనమాట. ఇంకా కొంచెం నాకేంటంటే అదే చిన్నులపై కారం జల్లే కదా కూరలో మంట ఎక్కువ అనిపించేస్తున్నాను. అంటే మాకైతే సరిపోద్ది, మీ అల్లరి పిల్లకి నేను కలిపి పెట్టేసినా కూడా తింటుందండి. ఇంకా స్కూల్లో తినడం కదా, ఇంకా అందుకోసం వచ్చేసరికి కొంచెం మంట అనుకోండి, తినలేదనుకోండి, మళ్ళీ నేను ఇంటికి వచ్చాక ఆమె ఫుడ్ అలానే ఉందనుకోండి చాలా ఫీల్ అయిపోతా. అందుకోసమని కొంచెం నెయ్యి యాడ్ చేసేసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అబ్బా. మీ అల్లరి పిల్లని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి నేను చెప్పిన విషయాన్ని మటుకు మర్చిపోకుండా అర్థం చేసుకోండి అబ్బా. ఇంట్లో చేసే హస్బెండ్స్ కొంచెం హెల్ప్ చేసినా పర్లేదు, అలా చెయ్యని వాళ్ళు ఎవరన్నా ఉంటే మటుకి కొంచెం ఒక చేతికి ఇంకో చేతి తోడుగా అలా ఏదో పనిలో హెల్ప్ చేసేసేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు కొంచెం పనిలో ఉన్న చాలా హ్యాపీగా అనిపించేసిద్ది. ఇంకా నేనైతే ఇంకా అక్కడ టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టేసి మా వారికి అయితే ఇచ్చేసి తినేసేయండి, నేను పాపను వదిలిపెట్టేసి స్కూల్ దగ్గర వచ్చేసేస్తానని చెప్పేసి ఇంక ఈమెనైతే తీసుకెళ్ళిపోతున్నానండి. ఇంక ఈమె బ్యాగ్ ఇవ్వమ్మ ముందు పెట్టుకుంటానంటే వద్దు నేను మోస్తానంట. ఒక్కోసారి నేను మొయ్యలేను బరువులు అంటదండి, ఒక్కోసారి నేను మోస్తానంటది. ఇక్కడైతే చూడండి ఇంకా వీళ్ళ అన్నయ్య గారు, ఇంకా ఆయనైతే సైకిల్ మీద వెళ్ళిపోతాడనమాట. ఇంకా పిల్లలంటే మగపిల్లలు ఇంతే కదండి, మ్యాక్సిమం కొంచెం పెద్ద పిల్లలు అయిపోతే వాళ్ళకి సైకిల్స్ ఇంకా అంతే కదా. ఇంకా నేనైతే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తినేసేస్తున్నాను, టైం అయిపోతుంది, నేను కూడా క్లినిక్కి వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అబ్బా ప్లీజ్.